ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్లీష్ అసలు ఏం చదవాలి, ఎలా వస్తాయి క్వశ్చన్స్, ఎంత వెయిటేజ్ ఉంటుంది దాని గురించి చూద్దాం. ఓకే, సిలబస్ చూసేసరికి మనకి 3 మేజర్ పార్ట్స్ ఉంటాయి. గ్రామర్, వొకాబ్యులరీ అండ్ దెన్ కాంప్రిహెన్షన్. ఓకే, గ్రామర్, వొకాబ్యులరీ అండ్ దెన్ కాంప్రిహెన్షన్. దెన్ గ్రామర్కి వచ్చేసరికి వీ నీడ్ టు లెర్న్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చదువుకోవాలి. అంటే డీటెయిల్డ్గా లైక్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి కదా, దాంట్లో లాస్ట్ది ఇంటర్జెక్షన్ వదిలేసి మిగతావన్నీ డీటెయిల్డ్గా చదువుకోవాలి విత్ రూల్స్. దెన్ ఆఫ్టర్ దట్ వర్బ్, టెన్సెస్, వాయిస్, నరేషన్, కాన్కర్డ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, దెన్ ఆర్టికల్స్, ఇవన్నీ చదువుకోవాలి. ఓకే, ఇది గ్రామర్. దెన్ గ్రామర్ అయిపోయిన తర్వాత వొకాబ్యులరీ. గ్రామర్ ఎంత వెయిటేజ్ ఉంటుందో, అంటే హాఫ్ ఆఫ్ ద వెయిటేజ్ గ్రామర్కి ఉంటే హాఫ్ ఆఫ్ ద వెయిటేజ్ వొకాబ్యులరీకి కూడా ఉంటుంది. సో వొకాబ్యులరీ మనము కాంప్రమైజ్ అవ్వకూడదు దాంట్లో. ఓకే, సో వొకాబ్యులరీలో మనకి మేజర్గా ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినోనిమ్స్, యాంటనిమ్స్ అండ్ దెన్ ఫ్రేజల్ వర్బ్స్, ఇలాంటి స్పెల్లింగ్ టెస్ట్ కూడా, రాంగ్ స్పెల్లింగ్ ఏమైనా ఉంటే దాన్ని మీరు చూడాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి వొకాబ్యులరీ పార్ట్లో వస్తాయి. అండ్ దెన్ థర్డ్ పార్ట్ కాంప్రిహెన్షన్ అంటే మనకి ప్యాసేజెస్ ఇస్తారు, ఒక ప్యాసేజ్ ఇస్తారు, షార్ట్ ప్యాసేజ్ అవ్వని, లాంగ్ ప్యాసేజ్ అవ్వని, దానికి సంబంధించి మనకు క్వశ్చన్స్ ఉంటాయి. అది రీడింగ్ కాంప్రిహెన్షన్. నెక్స్ట్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటే PQRS. ఒక 4 సెంటెన్సెస్ ఇస్తారు, దాన్ని కరెక్ట్ ఆర్డర్లో మనం పెట్టాలి. ఓకే, దెన్ వీ హ్యావ్ క్లోజ్ టెస్ట్ అంటే ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది, దాంట్లో మనకి 5 fill in the blanks ఉంటాయి. ఆ fill in the blanksకి మనకు ఆప్షన్స్ కూడా ఇస్తారు. సో ఆ ఆప్షన్స్ మనం ఆ పారాగ్రాఫ్కి బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మేజర్గా 3 మెయిన్ డొమైన్స్ ఉంటాయి ఇంగ్లీష్ సిలబస్కి సంబంధించి.